హైదరాబాద్ లో వీర హనుమాన్ విజయ శోభాయాత్ర కొనసాగుతోంది. గౌలిగూడ నుంచి మారియట్ సిగ్నల్ ద్వారా వేలాది మంది భక్తుల మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. భారీ భక్తజన సందోహంతో హనుమాన్ శోభాయాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్కు చేరుకోవడంతో అక్కడ ముస్లిం సోదరులు శోభాయాత్రకు పూలతో స్వాగతం తెలిపారు. కోటి నుంచి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. శోభయాత్ర ప్రాంగణం అంతా కాషాయ జెండాలతో కనువిందు చేస్తోంది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో శోభయాత్ర హోరెత్తుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, హనుమాన్ శోభయాత్ర ఏ విధంగా జరుగుతోంది? ఎంతమంది భక్తులు హాజరయ్యారు? శోభయాత్రలో ఎంతమంది పాల్గొంటున్నారు? హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతుంది. యూత్ పెద్ద ఎత్తున ఇటు కోటి గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి రామ మందిరం నుంచి ఇటు కవాడిగా మీదుగా మనం చూడొచ్చు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లి నారాయణగూడ నుంచి కొద్దిసేపటి క్రితమే కావాడిగూడ చేరుకుంది. పెద్ద ఎత్తున జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఓరిస్తూ పెద్ద ఎత్తున యువత ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణం, డీజే స్టెప్పులు, డాన్సులు వేస్తూ జై శ్రీరామ్ నినాదాలతో ఓరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వీటికి స్వాగతం పలుకుతూ దాదాపు 12 కిలోమీటర్ల మేర జరిగే ఈ శోభయాత్రలో పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా కూడా ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైతే కావడిగూడ సిగ్నల్ నుంచి ఇక్కడి నుంచి మరికొద్ది నెక్స్ట్ బన్సీలాల్పేట్ మీదుగా ఇటు ప్యాట్నీ మీదుగా ఇటు సిటీఓ జంక్షన్ నుంచి నెక్స్ట్ తాడ్బండ్ చౌరస్తా వరకు చేరుకోనున్నది. యువత పెద్ద ఎత్తున మనం చూడొచ్చు కుటుంబ సమేతంగా. అన్న ఎట్లా తాడ్బండ్కి వెళ్తాము? మస్తు ఉంది, ఫుల్ ఎంజాయ్మెంట్. అసలు ఎట్లా ఉంది అంటే మనం వినాయక చవితి ఎంజాయ్ చేస్తున్నట్టు అట్లా ఉంది. మా బాబుని తీసుకొని ఎక్సైటింగ్ ఎంజాయ్ చేస్తున్నాం మేము 2 అవర్స్ నుంచి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు తాడ్బండ్కి వెళ్తాం ఇప్పుడు డైరెక్ట్గా. హాయ్ చెప్పు, చెప్పు జై శ్రీరామ్. చూడొచ్చు మనం పెద్ద ఎత్తున యూత్ కొంతమంది భయ్యా బోలో క్యా अच्छा से इतना दूर से आएगा, अच्छा सुपर है, इतना दूर से आएगा, पूरा ज्यादा आदमी है. जय बोलो गणेश महाराज की जय हनुमान, जय श्री राम. చూడొచ్చు మనం జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో యూత్ ప్రత్యేకంగా మనం చూడొచ్చు. చిన్నపిల్లలు రాముని, శ్రీరాముని ఇటు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శ్రీరాముని వేషధారణతో పాటుగా హనుమాన్, ఛత్రపతి శివాజీ వేషధారణలతో కూడా వస్తున్నారు. కుటుంబ సమేతంగా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఓల్డ్ సిటీ బాగుంటుంది సార్. ఫస్ట్ టైం మా బాబు కూడా వచ్చింది. చూడొచ్చు మనం పిల్లలతో పాటు హనుమాన్ శోభయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి. పెద్ద ఎత్తున దాదాపు వేలాది మంది హనుమాన్ శోభయాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు చేస్తూ ఇటు తాడ్బండ్ ఆలయం వైపు కదులుతున్నారు. ప్రత్యేక పూజలు, ఇప్పటికే ప్రత్యేక అలంకరణ చేస్తూ కొనసాగుతున్న శోభయాత్ర. ప్రత్యేక పోలీసు భద్రత, దాదాపు 17,000 మంది సిటీ పోలీస్ భద్రతతో పాటుగా 3,000 మంది ఆర్మ్డ్ ఫోర్స్ తో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటా ముందు జాగ్రత్త చర్యలు కూడా ఇటు పోలీస్ శాఖ చేపట్టింది. 17,000 మంది పోలీసు భద్రతతో పాటుగా ఇటు మిగతా జిహెచ్ఎంసీతో పాటుగా మిగతా విభాగాలు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శోభయా ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లను చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో 8 గంటల వరకు కూడా ఈ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు కూడా ఈ శోభయాత్ర చేరుకున్నది. ఇప్పటికే ఇటు బజరంగ్ దళ్, విహెచ్పి నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ శ్రీ హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన సందేశాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 8 గంటల వరకు ఇప్పటికే హనుమాన్ టెంపుల్, తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు ఈ శోభయాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.